ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు. ఈరోజు ఈడ అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డబల్ పీజీలు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళని అరెస్ట్ చేస్తుండు. ఈరోజు తెలంగాణలో ఒక ఆడపడుచులను రేపు చేస్తే 1 వీక్ నుంచి వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ అయినా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడానికి ఇదంతా కేవలం ఆర్ఎస్ బ్రదర్స్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ పరిపాలన కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఫస్ట్ రెండో అంశం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే వీళ్ళు ఏం చెప్పారో మనం ఒకసారి గమనిస్తే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖలలో ఖాళీలతో జాబ్ క్యాలెండరు, సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి, 4000 భృతిస్తామని చెప్పి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేస్తా అని చెప్పారు. ఏదైనా జరిగిందా? ఇప్పుడు ఫస్ట్ గతంలో ఎందుకురా బాబు నోటిఫికేషన్లు వేయలేదంటే ఫస్ట్ ఏం చెప్పిండు, కొత్త పెయిన్లు అయ్యింది, జర అత్తమా వాళ్ళు జర అడ్జస్ట్ అవ్వాలి, బ్యూరోక్రాట్స్తోని పొలిటీషియన్లతోని అంత డేటా కావాలని కొద్ది రోజులు కాలం వల్ల పుచ్చుకోండు. దాని తర్వాత ఎస్సీ రిజర్వేషన్ అన్నాడు, దాని తర్వాత బీసీ రిజర్వేషన్ అన్నాడు, దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు అన్నాడు, దాని తర్వాత సిలబస్ కమిటీ అన్నాడు, దాని తర్వాత వేకెన్సీస్ ఉన్నాయిరా భయ్, వేకెన్సీస్ పైన శాంతికుమారి కమిటీ చేసినామని చెప్పిండు. తర్వాత టీజీపీఎస్సీ బోర్డులో అంత మేధావులు లేరు, అప్పుడు అరిస్టాటిల్, సోక్రటీస్, అలెగ్జాండర్, రూసో, వుడ్రో విల్సన్ వీళ్ళంతా మేధావులు లేరు, ఇప్పుడు పెద్ద పెద్ద మొనగళ్ళని తెచ్చిన అన్నాడు. ఈ మొనగళ్ళు 2.5 సంవత్సరాల నుంచి ఏం బీక్తురని నేను అడుగుతున్నా. 2.5 సంవత్సరాల నుంచి జీతాలు ఎందుకు తీసుకుంటారని నేను అడుగుతున్నా. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఎందుకు వేస్తలేరని అడుగుతున్నా. ఇంకో అంశం అదేవిధంగా జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 108, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 107 ఇవన్నీ కూడా రద్దు చేసి నోటిఫికేషన్లు వేయాలనేది ప్రధాన డిమాండ్. నోటిఫికేషన్లు ఎక్కడున్నాయిరా బాబు, నోటిఫికేషన్లు ఎక్కడున్నాయిరా బాబు అని పదే చెప్తా ఉన్నాడు. ఖాళీలు ఎక్కడున్నాయని చెప్పి నేను 1-2 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. ఇక్కడ 10 యూనివర్సిటీలలో 2816 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 149 డిగ్రీ కాలేజీల్లో 2825 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 430 జూనియర్ కాలేజీల్లో 494 ఖాళీలు ఉన్నాయి. 1023 గురుకులాలలో 10,000 ఖాళీలు ఉన్నాయి. 7 బీఈడీ కాలేజీలలో రాష్ట్ర వ్యాప్తంగా 170 ఖాళీలు ఉన్నాయి. డైట్ కాలేజీలలో 270 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ 94% కూడా కేవలం ప్రైవేటు వాళ్ళు. ఇందులో 300 మందికి 16 మంది పబ్లిక్, 16 మంది మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు. అదేవిధంగా మనం 2014లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 34 లక్షలు ఉంటే 2024-25 వచ్చేసరికి విద్యా సంవత్సరానికి 23 లక్షలకు పడిపోయిందంటే 11 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య పడిపోయింది. మోర్ దెన్ 1 మిలియన్. అంటే తెలంగాణ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క బలహీనతలకు ఇది ప్రధాన కారణం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 27,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 19,000 ఖాళీలు ఉన్నాయి. కేజీబీవీలో 495 స్కూల్స్ ఉంటే 1273 ఖాళీలు ఉన్నాయి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు 24 ఖాళీలు ఉన్నాయి. ప్రీ ప్రైమరీలో 790 స్కూల్స్ ఉంటే 1500 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా మనం మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ తీసుకుంటే ఏఈలు 360 ఉంటే టెక్నికల్, నాన్ టెక్నికల్, సూపరింటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్ 945 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్టులు 75% ఖాళీగా ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో డిస్కామ్లో 4175 ఖాళీలు ఉంటే జెన్కోలో 703 ఖాళీలు ఉన్నాయి. ట్రాన్స్కోలో 490 ఖాళీలు ఉన్నాయి. మొత్తం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో 5368 ఖాళీలు ఉన్నాయి. జీపీఓలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిప్యూటీ సర్వేయర్లు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీ ఖాళీలు రావట్లేదా? ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ నుంచి తీసుకొచ్చినాయి. మీ కింద ఉండే కూలీలకు 1500 కొట్టారే, రేపు వరంగల్ మీటింగ్ ఉంది, లేకపోతే భూపాలపల్లిలో మీటింగ్ ఉన్నదని చెప్పి పెయిడ్ బ్యాచ్ కాదు. ఈ పెయిడ్ బ్యాచ్ అని అంటున్నావు కదా, ఈరోజు పెయిడ్ బ్యాచ్ నీ కోసం నడుస్తాయి. ఈరోజు నీకు ఏసీ కార్ వచ్చింది, గన్మెన్లు వచ్చినాయి, కాన్వాయ్ వచ్చింది. గతం మర్చిపోకు, భవిష్యత్తు రాజకీయాలు కూడా. దీది 15 సంవత్సరాలు 3 సార్లు మినిస్టర్ అయింది, ఎమ్మెల్యే గెలవలే. స్టాలిన్కు 55 దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీని ఈరోజు ఎమ్మెల్యే కూడా గెలవలే. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక నార్మల్ ఏదైనా వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు వైస్ ప్రిన్సిపాల్ అయితే ప్రిన్సిపాల్ అవుతాడు, హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ అవుతాడు, అంతేకాదు ఎక్కడైనా చూస్తే. కానీ ఈ రేవంత్ రెడ్డికి లైఫ్లో మినిస్టర్ కాలే, అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు. క్రిమినల్ కేసులలో ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం క్రిమినల్ కేసులలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈయన హోమ్ మినిస్టర్గా చేస్తాడు. అసలు ఈయన డిగ్రీ పాస్ కాలే, ఈయన ఇలా విదేశాంగ మంత్రి చేస్తాడు. అసలు ఒక్క క్వాలిఫికేషన్ ఉందా? సమర్థవంతునికే ఇన్ని 4 శాఖలు వేయడం చాలా డిఫికల్ట్. ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉన్నాడు? కుమ్మెరజ ఆడ జరిగినటువంటి ఒక పాప, చిన్న పాప, ఈరోజు ఏమైనా యాక్షన్ తీసుకురా? ఈరోజు అరెస్ట్ చేస్తారు, ఏమైనా యాక్షన్ తీసుకురా అంటే ల్యాండ్ ఆర్డర్ గురించి చెప్తున్నా. దయచేసి 2 లక్షల ఉద్యోగాలు రేపు వచ్చే జూన్లో వేయలేదు అనుకుంటే మాత్రం నీకు 3D అనేది ఎలా ఉంటుందో, నిరుద్యోగుల పవర్ ఏందో, తెలంగాణ నిరుద్యోగుల బ్లడ్ ఎట్లుంటుందో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేవలం పోరాటాలపైనే ఏర్పడింది. దయచేసి ముఖ్యమంత్రి గారు
క్యాబినెట్ అందరూ కూడా ఒకసారి గమనించాలి, లేకపోతే దానికి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాను.